హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మార్నింగ్ లేచి చాలా పనులైతే ఉన్నాయండి. దానికి తోడు కొంచెం హెల్త్ అయితే బాగాలేదనమాట. సో హెల్త్ బాగోపోయినా కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మన ఇంట్లో పనులైతే మనం చేసుకోవాలి కాబట్టి ముందుగా అయితే మార్నింగ్ లేచి ఇల్లంతా కూడా మొత్తం క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత దేవునికి దీపారాధన అయితే చేసుకోవాలి కాబట్టి దీపారాధన చేసుకున్నాను. అలాగే తులసమ్మ తల్లికి కూడా దీపారాధన అయితే చేశానండి. చేశాక కొంచెం కొలైలు వస్తే వాటర్ అవి పట్టేసుకున్నాను. పనులంతా అయిపోయాక ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. టిఫిన్ ఏంటో కాదండి, టమాటా రైస్ చేశాను. కొంచెం టమాటాలు వేసి టమాటా రైస్ చేశాను. హెల్త్ కొంచెం బాగాలేదని చెప్పాను కదా, ఇంకేం కాదండి. క్లైమేట్ అనేది కొంచెం చేంజ్ అయినా కానీ నాకు హెల్త్ అయితే బాగోదన్నమాట. మా సైడ్ అయితే కొంచెం ఈ మధ్య వర్షాలు అయితే పడ్డాయి అన్నమాట. అందువల్ల నాకు కూల్ క్లైమేట్ అనేది పడక ఆవేశంలో వచ్చేసింది. సో ఆవేశంలో వచ్చేటప్పుడు ఏంటంటే తక్కువ ఉంటే పర్లేదు, ఏవో ట్యాబ్లెట్స్ అలా సిరప్స్ అవి యూస్ చేసి కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఇదంతా పట్టేసి హెడేక్లా వచ్చేసి ఇంకా ఊపిరి అనేది ఆడట్లేదు. సో అందుకని హాస్పిటల్కి అయితే వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే ట్యాబ్లెట్స్ అలాగే సిరప్, ఇదిగోండి ఇది నెబులైజర్ అంటారనమాట. ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆవేశం అనేది చాలా త్వరగా తగ్గుతుంది. అందులో వేసుకోవడానికి నాకైతే 2 రకాల మెడిసిన్ అయితే రాశారు. ఇవి ఎలా వేసుకోవాలంటే దానికి అటాచ్మెంట్గా చిన్న పైప్ లాంటిది ఇస్తారు. దానికి ఒక క్యాప్ ఉన్న కప్పు కూడా ఇస్తారనమాట. అందులో ఈ 2 కూడా వేసుకొని అవి కంప్లీట్గా పూర్తయ్యేంత వరకు కూడా అవి మనం గాలి అయితే పీల్చుకోవాల్సి ఉంటుందండి. అంటే త్రూ ద నోస్ లేదంటే మౌత్ రెండిట్ల ద్వారా కూడా మనం దాన్ని పీల్చుకోవచ్చు. నాలాగనే చాలామందికి కూల్ పడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మాత్రం తప్పకుండా ఒకవేళ మీకు ఆవేశంలో ఉంటే మాత్రం ఇటువంటి మిషన్లో అయితే ఆ లిక్విడ్స్ అయితే మీరు యూస్ చేసుకొని కంట్రోల్ చేసుకుంటే మంచిదండి. త్వరగా అయితే మీకు రిలీఫ్ అయితే వస్తుందన్నమాట. ఇదిగోండి ఇది మాస్క్ అనమాట. చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ఇద్దరికీ ఉంటాయి. ప్రెజెంట్ నాకైతే బాగాలేదు కాబట్టి ఇది పెద్ద మాస్క్ అనమాట. దీన్ని దానికి అటాచ్ చేసేసి పెట్టుకొని మనం ఊపిరి అనేది పీల్చుకోవాలి. ఈ లిక్విడ్స్ అయితే పీల్చిన తర్వాత అయితే నాకు చాలా మంచిగా రిలీఫ్ అయితే వచ్చిందండి. ఎందుకంటే చాలా బాగా వర్క్ అవుతాయి అన్నమాట. ఆవేశం తగ్గింది, అలాగే కొంచెం కోల్డ్ కాఫ్ కూడా తగ్గిందనమాట. లోపలికి వెళ్ళాక మనకి కఫం అనేది ఉంటుంది కదా, దాన్ని కరిగిస్తుంది అన్నమాట ఈ మనం యూస్ చేసే మెడిసిన్ అనేది. సో నాకైతే మంచి రిలీఫ్ అయితే వచ్చిందనమాట. చూడండి ఇక్కడ వీడియోలో మీరు చూసినట్లయితే ఆవిరిలా వస్తుంది కదా, ఆ లిక్విడ్స్ అనేవి మనం మెడిసిన్ ఏదైతే యూస్ చేసామో అవే మనకి ఎవాపరేట్ అయ్యి అలా వస్తాయి అన్నమాట. సో అవి పీల్చడం వల్ల అయితే మంచిగా కంట్రోల్ అవుతుంది. మధ్యాహ్నం వంటకైతే అన్నీ రెడీ చేసుకోవాలండి. రెడీ చేసుకునే ముందైతే కొంచెం బట్టలు అయితే ఉన్నాయి. అవి కొంచెమే కదా ఉన్నాయని చెప్పేసి ఇంకా ఉతకకుండా వాషింగ్ మిషన్లో అయితే వేసేద్దామని చూస్తున్నాను. వాషింగ్ మిషన్లో వాటర్ వేయాలి. సో వాటర్ అనేవి అందులో లేవు. కొంచెం పైపు ద్వారా పడదాము వాటర్ అంటే పైపు ద్వారా కొంచెం తక్కువగా వాటర్ వస్తున్నాయి. సో బకెట్తో పట్టేసి అందులో పడేసి వాష్ చేద్దామని చూస్తున్నాను. బట్టలు ఉతికేసిన తర్వాత అయితే ఇంకా వంట చేసుకోవాలి. వంటకి కర్రీస్ ఏం చేయాలి ఏంటి అనేది చూసుకోవాలి. ఈ పైప్ అయితే మాత్రం అసలు వాటర్ చాలా తక్కువగా వస్తుందన్నమాట. సో మరెందుకు ఇక్కడ ఎలానో వాటర్ అనేవి ఉన్నాయి బకెట్తో, అందులోనూ తీసేసి అయితే బట్టలు అయితే తడిపేసాను అనమాట. ఇంకా ఆరబెట్టేసిన తర్వాత వంటది అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే యూట్యూబ్లో అయితే కొన్ని వీడియోస్ పోస్ట్ చేయడానికి ఏమీ లేవు. వీడియోస్ కూడా కొంచెం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో వీడియోస్ అనేవి రెడీ చేసుకోవడానికి ఈ శారీ అయితే నేను కట్టుకున్నాను అనమాట. ఈ శారీలో వీడియోస్ అనేవి కొన్ని చేద్దామని చెప్పేసి ఈ శారీ అయితే కట్టుకున్నాను. వీడియోస్ అన్నీ తీసుకున్న తర్వాత అయితే కొంచెం రైస్ అలాగే కర్రీ అది వండేసుకున్నాను. అలాగే కొంచెం చారు కూడా పెట్టుకున్నాను. ఇగోండి మా మధ్యాహ్నం అయితే లంచ్లోకి రైస్ అలాగే కొంచెం చింతపండు చారు అలాగే బంగాళదుంప
మునగకాడ ఇంకా టమాటా కలిపి అయితే కర్రీ చేశానండి. మాకు ఇంతలోనే ఒక షాకింగ్ న్యూస్ అనమాట. మా సిస్టర్కి అయితే బ్లడ్ 3 పాయింట్స్ పడిపోయి ప్లేట్లెట్స్ అనేవి బాగా డౌన్ అయిపోయాయి. సో ఎమర్జెన్సీగా చూడడానికి అయితే వెళ్ళాము. ఈ హాస్పిటల్ అయితే శ్రీకాకుళంలో ఉంటుందన్నమాట, గవర్నమెంట్ హాస్పిటల్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.